మధు టీవీకి స్వాగతం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా డాక్టర్ అత్యాచార ఘటనపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా అత్యాచార ఘటన కేసు దర్యాప్తు, ఆసుపత్రిలో దాడిపై కోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ ఘటన చోటు చేసుకున్న ఆర్జికర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ తీరుపై మండిపడింది. ఈ ఘటనపై సుప్రీంకోర్టు సిజేఐ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్లు జేబీ పార్థివార్దిలా, మనోజ్ మిశ్రాల ధర్మాసనం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బాధితురాలి వీడియోలు, ఫోటోలు బయటకు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. డాక్టర్ల రక్షణకు తాము చర్యలు తీసుకుంటామని తెలిపింది. డాక్టర్ అత్యాచారం కేసు నమోదులో జాప్యంపై కోర్టు ఆగ్రహించింది. మృతదేహానికి ఆ రోజు రాత్రి 8:30 అంత్యక్రియలు జరిగాయి. మహిళా డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రిన్సిపల్ చిత్రీకరించారు. దుండగులను కట్టడి చేయడంలో బెంగాల్ ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. మృతురాలి తల్లిదండ్రులను 3 గంటల పాటు ఎందుకు వేచి చూసేలా చేశారని ప్రశ్నించింది. ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోకుండా ఏం చేస్తున్నారని, ఆయన్ను తొలగించి మళ్లీ ఎందుకు నియమించారని ప్రశ్నించింది. ఈ నెల 22లోగా స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని సిబిఐకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఘటన జరిగిన సమయంలో మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్గా ఉన్న సందీప్ ఘోష్ను కొద్ది రోజులుగా సిబిఐ విచారిస్తోంది. ఆయనపై సిబిఐ పలు ప్రశ్నలు సంధించింది. వాటిలో కొన్ని ప్రశ్నలు జాతీయ మీడియాలో దర్శనమిచ్చాయి. హాస్పిటల్లో చోటు చేసుకున్న మృతిని ఆత్మహత్యగా ప్రకటించాల్సిన తొందరేమొచ్చింది? ఎవరి సలహా మేరకు ఘటన సమాచారం కుటుంబ సభ్యులకిచ్చారు? అందులో వాస్తవాలను ఎందుకు ప్రస్తావించలేదు? నేరం జరిగిన ప్రాంతాన్ని భద్రంగా ఉంచడం ముఖ్యమని మీకు అనిపించలేదా? క్రైమ్ సీన్లో సాక్ష్యాలను తారుమారు చేయడం నేరమని మీకు తెలుసు. మరి విచారణ పూర్తయ్యే వరకు ఎందుకు భద్రంగా ఉంచలేదు? బాధితురాలి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంలో ఎందుకు ఆలస్యం జరిగింది? మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు చూపించడంలో ఎందుకు ఆలస్యం చేశారు అని సిబిఐ ప్రశ్నల వర్షం కురిపించింది.